రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా మొత్తం ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అదే రోజున ప్రమాణ స్వీకారం ఉంటుంది. పోలింగ్ శాతం పెరగడంతో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ లో పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చక్కచక్క చేస్తోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిన్న జరిగింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ నిన్న సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. అయితే పోలింగ్ అక్కడ నల్గొండ, కరీంనగర్ మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తానికైతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లను ఇప్పటి వరకు 123 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 123 అంటే ఇప్పుడు రేపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతోంది. మొత్తానికి 2981 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని అభ్యర్థులకు చెప్పారు. 12,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరూ కూడా దీనికి సంబంధించిన పాసులు ఇష్యూ చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు. ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు, అదేవిధంగా అభ్యర్థులకు కూడా పాసులు జారీ చేస్తున్నారు. మొత్తానికైతే కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక దీంతో పాటు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన బ్యాలెట్ బాక్సులను ఈ రేపు ఉదయం మాత్రమే కౌంటింగ్ సెంటర్ల లోపలికి తీసుకొచ్చి ఆ టేబుల్ల వద్దకు తీసుకొచ్చి ఆ టేబుల్ల పైన బ్యాలెట్ పేపర్లను అన్నిటినీ పేర్చి ఒక్కొక్కటిగా ఓటర్లుగా వాటిని అన్ని సాగ్రిగేట్ చేస్తూ మొత్తానికైతే కౌంటింగ్ చేయబోతారు. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఎన్నికల సంఘం వీరికి శిక్షణ కూడా ఇచ్చింది. ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన భద్రతా చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆదేశించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా పోలీసు అధికారులతో ఈ కౌంటింగ్ భద్రతకు సంబంధించిన విషయాల్లో కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక కౌంటింగ్ చేసే అధికారులకు కూడా ఇప్పటికే శిక్షణ ఇచ్చి పంపారు. ఆ కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఓట్లను ఏ విధంగా సాగ్రిగేట్ చేయాలి అనే విషయాలపైన స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించిన బాక్సుల ఏర్పాటుకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఆదేశించారు. ఈరోజు సాయంత్రం నుండే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరగబోతున్నాయి. మొత్తానికైతే రేపు అభ్యర్థులలో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొనుంది. అన్ని ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయి. ఇందులో బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు బీజేపీ పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఒకవైపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే మరొక వైపు రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు ఫలితాలు రానున్న నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతారు, కాంగ్రెస్ అధికార పార్టీగా ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ మేర గెలవబోతారు అనేది మనం వేచి చూడాలి. మరొక వైపు దీంతో పాటు బీఆర్ఎస్ కూడా తాడో పేడో తేల్చుకునేందుకు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫైట్ చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న వేళ రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అంతా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో కౌంటింగ్ ఉంటుంది కాబట్టి తుది ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందంటారు? ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన కౌంటింగ్ ఒక మొదటి గంటలోనే దాదాపు ఎవరికి మెజార్టీ రాబోతుంది అనేది మనకు స్పష్టం వస్తుంది. అయితే ఇక
పోలింగ్ బూతుల వారీగా కౌంటింగ్ ఉంటుంది కాబట్టి దాదాపు వార్డులకు సంబంధించిన విషయాల్లో మధ్యాహ్నం 12 గంటల లోపే పూర్తిగా చాలా చోట్ల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి. కొన్ని మాత్రమే సాయంత్రం 5 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పాటు వార్డుల వారీగా ఒక్కొక్క వార్డుల వారీగా కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ వార్డుల వారీగా ఫలితాలు వస్తాయి. పూర్తి స్థాయిలో ఫలితాలు రావడానికి సాయంత్రం సమయం పట్టవచ్చు. అయితే మొదటి దఫాగా ఆయా ఏదైతే కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారో 123 కౌంటింగ్ సెంటర్లో వార్డుల వారీగా ఫలితాలను లెక్కించబోతున్నారు కాబట్టి మొదటి వార్డు 9 గంటల లోపే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వార్డులు వారీగా ఒక్కొక్క వార్డు వారీగా మనకు అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చే ఫలితాలను బట్టి దాదాపు ఏ పార్టీకి ఎక్కువ అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది స్పష్టత వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. బలరాం, అంటే సరే పోలింగ్ రోజు కొన్ని చోట్ల కొంత చెదురుముదురు ఘటనలు చూసిన నేపథ్యంలో రేపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఆంక్షలు, ఎటువంటి భద్రత సిద్ధంగా ఉంది? ఇప్పటికే ఏదైతే పోలింగ్ సమయంలో 144 సెక్షన్ అంటే గతంలో 144 సెక్షన్ ఉన్న అంటే ఎవరు నలుగురు కూడా గుమ్మిగూడకుండా ఉండే సెక్షన్ ఉందో ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ కిందకి మార్చారు. ఆ సెక్షన్ కింద నలుగురు కూడా ఎక్కడ కూడా కౌంటింగ్ సెంటర్లకు దగ్గరలో ఉండకూడదు, 100 మీటర్ల దూరంలో ఉండాలి. ఆ కౌంటింగ్ సెంటర్లకు 100 మీటర్ల దూరం వరకు పోలీసు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరైతే పాసులు ఉన్న వాళ్ళను మాత్రమే పోలింగ్ అది కౌంటింగ్ సెంటర్లకు అనుమతిస్తారో ఆ కౌంటింగ్ సెంటర్లకు 100 మీటర్ల దూరం మిగతా పార్టీల సంబంధించిన కార్యకర్తలు కానీ ఉండవచ్చు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇక దీంతో పాటు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అవసరమైన ర్యాలీలు కూడా పెద్ద ఎత్తున తీయకుండా ముందుగానే నిరోధిస్తోంది. ఒకవైపు అభ్యర్థులు గెలిచిన సందర్భంలో కూడా ఎలాంటి ప్రతిపక్ష అంటే ఓడిపోయిన అభ్యర్థుల పైన క్రిటిసిజం చేయడం కానీ విమర్శలు చేయడం కానీ లేకుండా చూసుకునే ఎందుకు అవసరమైన చర్యలు కూడా చేపడుతోంది. మొత్తానికైతే ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఈ కౌంటింగ్ సందర్భంగా ఆ నగరాల్లో మున్సిపాలిటీల్లో అదేవిధంగా కార్పొరేషన్ల పరిధిలో కూడా పెద్ద ఎత్తున పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.